గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. మనకి ఒక హెల్త్ ప్రాబ్లం రాగానే మనం వెంటనే ఇంగ్లీష్ మందులకు వెళ్ళిపోతూ ఉంటాం. అంటే వేలు లక్షలు ఖర్చు పెట్టి అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే మన తాతలు ముత్తాతల కాలం నుంచి ఉండేది ఆయుర్వేదం. సో ఆయుర్వేదంలో ఒంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మరి నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడున్న వింటర్ సీజన్లో మనకి సోరియాసిస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే నార్మల్గా కూడా ఉంటుంది, బట్ ఈ వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా దురద రావటం, ఎక్కువ ప్రభావం ఇప్పుడు ఉంటుందని వింటుంటాం. సో అసలు ఎందుకు వస్తుందంటారు సార్ ఈ సోరియాసిస్? సోరియాసిస్ అనేటువంటి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో వస్తూ ఉంటుందమ్మా. అంటే రెసిస్టెన్స్ పవరు, ఇమ్యూనిటీ పవరు ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి వచ్చేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి చర్మ వ్యాధి. చర్మ వ్యాధిలో రారాజు అని చెప్పి చెప్తుంటారమ్మా. రాజులో ఒక రారాజు. ఆ చర్మ వ్యాధుల్లో కూడా ఎక్కువ శాతం మందిలో వేధించి, పీడించి, ఇబ్బంది పెట్టి ఇక్కట్ల గురి చేసేటువంటి సమస్య ఈ యొక్క సోరియాసిస్ సమస్య. వయస్సుతో నిమిత్తం లేదు, అదేవిధంగా స్త్రీ పురుష తారతమ్యం లేదు. దేహంలో ఎక్కడైనా రావచ్చు, తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు. కొద్దిగా ఉండొచ్చు కొంతమందికి మరీ ఎక్కువగా విజృంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా కొంతమందిలో దురద, పోటు, సలుపు, మంట, అసౌకర్యం విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విపరీతంగా పొట్టురాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ విధంగా వివిధ రకాల లక్షణాలతో ఈ యొక్క సోరియాసిస్ వ్యాధి ఇబ్బంది పెడుతుంటుందమ్మా. సార్, ఈ సోరియాసిస్ ఇంకొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది అంటే ఒకరి ద్వారా ఒకరికి వ్యాపించదమ్మా. కేవలం ఒక శరీరానికే పరిమితమైనటువంటి వ్యాధమ్మా. కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులకు కానీ, సమాజంలో ఇతరులకు కానీ వీళ్ళ నుంచి అయితే వ్యాపించదమ్మా. ఇది ఒకటి ఉంది ప్లస్ పాయింట్. అంటే నార్మల్ గా స్కిన్ ప్రాబ్లమ్స్ ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంటాయి, వ్యాపిస్తూ ఉంటాయి, బట్ ఇది మాత్రం వ్యాపించదు. కాదమ్మా, ఇది కంటేజియస్ డిసీజ్ కాదు, కేవలం ఆ యొక్క వ్యక్తులకే పరిమితం అయిపోతుందమ్మా. ఓకే. సో ఎందుకు వస్తుందంటే సార్ ఎక్కువగా ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో చర్మంలో కణ విభజన ఎక్కువ జరుగుతుంటుందమ్మా. సర్వసాధారణంగా దేహధర్మంలో భాగంగా, జీవధర్మంలో భాగంగా కణాలు విభజన చెందుతుంటాయమ్మా. సో దేహం లివింగ్ ఆర్గానిజం అంటే మీరు వృక్షాలు కానీ, మొక్కలు తీసుకోండి, జంతువులు తీసుకోండి, పక్షులు తీసుకోండి, క్రిమికీటకాలు తీసుకోండి, మానవులు కూడా, మానవ జాతి కూడా మినహాయింపు కాదమ్మా. సో డివిజన్ జరుగుతుంటుంది ప్రతి కణం. సో చర్మ కణాలు కూడా డివిజన్లో ఒక భాగం. సర్వసాధారణంగా అందరికీ చర్మ కణాలు డివిజన్ చెందుతాయమ్మా. ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధిగ్రస్తుల్లో ఈ కణాల విభజన విపరీతంగా జరిగిపోతుందమ్మా. ఒక కణం 2, 4, 8 విపరీతమైన స్పీడ్లో జరిగిపోతుంటుంది అనమాట. సో కొత్త కణ విభజన జరిగేటప్పుడు పాత చర్మం పోయేసి కొత్త చర్మం వచ్చేటువంటి ప్రాసెస్లో భాగంగా చర్మం పొట్టురాలిపోవడము, దురద ఇవన్నీ జరుగుతుంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, పాము కుబుసం వదులుతుందని చెప్పి చెప్తుంటారమ్మా. సో కొన్నాళ్ళు ఈ నాగుపాములు ఇలాంటి వాటిలో ఉంటే మనకు తెలిసిపోతుంటుంది. కానీ సర్వసాధారణంగా మిగతా జీవులకు, ఎక్కువ శాతం జీవులకు మనకు తెలియదమ్మా. మనం స్నానం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు కానీ, ఏదో ఒక రూపం మనకు తెలియకుండానే చర్మ విభజన జరిగిపోయి డెడ్ సెల్స్ అన్ని పోతుంటాయమ్మా. కానీ సోరియాసిస్ వ్యాధిగ్రస్తులు మాత్రం విపరీతంగా చర్మ విభజన చెందడం చేతనే మనకు బాగా కంటికి కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంటుందమ్మా. ఓకే. సో ఈ వ్యాధిని తగ్గించుకోవడం కోసం మనం ఇంట్లోనే ఏమైనా తయారు చేసుకునే చిట్కాలు చెప్తారా? ఓకేమ్మా, చాలా ఉన్నాయమ్మా. సో మొట్టమొదట కరక్కాయ చూర్ణం తీసుకోవాలమ్మా. ఒక 4 పదార్థాలతో ఔషధం కలిపి తయారు చేసుకోవాలమ్మా. ఆ 4 పదార్థాల్లో మొట్టమొదట మనం కలుపుకోవాల్సినటువంటి పదార్థం పేరు కరక్కాయ. కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ. సో కరక్కాయ మన వద్ద ఉంటే కన్నతల్లిలా మన క్షేమ సమాచారాలు అన్ని చూసుకుంటూ అన్ని కాపాడుతుంటుందమ్మా. ఆ యొక్క అద్భుతమైనటువంటి ఔషధ శక్తి గుణాలు ఉండడం చేతనే కరక్కాయకు తల్లి పాత్ర ఇవ్వడం జరిగిందమ్మా. మన పెద్దలు తల్లిలా కాపాడుతుంది కాబట్టి. ఆ కరక్కాయలు యొక్క పెచ్చుల చూర్ణం 50 గ్రాములు తీసుకోవాలమ్మా. మనం కరక్కాయలు మార్కెట్లో దొరుకుతాయమ్మా. తెచ్చుకొని దంచేసి లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చును ఎండించేసి కాస్త వేయించేసి పౌడర్ చేసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. అలాంటి పౌడర్ దొరికేట్లయితే మార్కెట్లో కూడా తెచ్చుకోవచ్చు. 50 గ్రాములు కరక్కాయ చూర్ణం. తర్వాత ఒక 50 గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణం, అదొక 50 గ్రాములు తీసుకోవాలి. 3వ పదార్థంగా పసుపు, స్వచ్ఛమైనటువంటి పసుపు
పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకున్నట్టు చూర్ణం మనం చేసుకుంటే చేసుకోవాలి. మార్కెట్లకి అలాంటి దొరికేట్లయితే కూడా అది కూడా తీసుకోవచ్చమ్మా. ఒరిజినల్ ఉండాలన్నమాట, కల్తీ ఉండకూడదు, ఆర్గానిక్ ఉండాలి. ఉండాలమ్మా. పసుపు చూర్ణం ఒక 50 గ్రాములు, చివరగా బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, బెల్లం పొడి 50 గ్రాములు. ఓకే, కరక్కాయ, వాము, పసుపు, బెల్లం. ఎగ్జాక్ట్లీ ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల టోటల్ 200 గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోతుందమ్మా. 200 గ్రామ్స్ ఔషధం 40 డేస్కి వస్తుంది. 40 డేస్ అమ్మా. రోజు 5 గ్రామ్స్, రోజు 5 గ్రామ్స్ అయితే 40 డేస్కి 40 × 5 200 గ్రామ్స్. సో ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి అమ్మా ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత పల్చటి మజ్జిగ, ఒక 100 ml పల్చటి మజ్జిగ తీసుకొని 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్ అందులో కలిపి సేవిస్తున్నారు. రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. మజ్జిగ అంటే కొంతమంది పెరుగు ఇష్టపడరు, మజ్జిగ తాగరు కదా, అలాంటి వారికి మంచి క్వశ్చన్ అమ్మా. కొంతమంది మరి మజ్జిగతో ఇష్టపడినటువంటి వాళ్ళు వాటర్తో కూడా తీసుకోవచ్చమ్మా. జస్ట్ అదే మెడిసిన్ని కాస్త ఒక 100 ml గోరువెచ్చని నీళ్లు కానీ, గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ అందులో కలిపి తీసుకుంటే సరిపోతుంది. కోల్డ్ వాటర్, ఐస్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా నార్మల్ టెంపరేచర్ వాటర్లో కూడా కలిపి తీసుకోవచ్చమ్మా. సో వాటర్లో అయినా తీసుకోవచ్చు, మజ్జిగలో అయినా తీసుకోవచ్చు. సో ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కణ విభజన నార్మల్ అయిపోతుందమ్మా. అంటే మన దేహానికి, మన అవసరాలకు ఏ పద్ధతి ప్రకారం కణ విభజన, సెల్ డివిజన్ జరగాలనో, చర్మ కణ విభజన ఆ పద్ధతిలో జరగడం వల్ల సోరియాసిస్ వల్ల కలిగేటువంటి దురద, పోటు, మంట, సలుపు ఇవన్నీ తగ్గిపోతాయి. ఆ కణ విభజన సక్రమంగా ఉంటుంది కాబట్టి మరలా తరచుగా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుందమ్మా. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉంటాయన్నమాట. ఈ 40 రోజులు వాడిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని మళ్ళీ వాడుకోవాలమ్మా. ఓకే సార్, యాక్చువల్ నైస్. ఎందుకంటే నార్మల్గా ఈ సోరియాసిస్ అనేది మనకి బాడీ పార్ట్స్లో వస్తుంది. కొంతమంది ఆయింట్మెంట్ యూజ్ చేస్తూ ఉంటారు, అంటే ఎక్కడ వచ్చిందో అక్కడే పూస్తూ ఉంటారు. బట్ ఈ చిట్కా వల్ల ఏంటంటే మనం బాడీలో తీసుకోవడం వల్ల మళ్ళీ ఎక్కడ రాకుండా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఉన్న సమస్య తగ్గిపోతుంది, ఇతర భాగాల్లో రాకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ మరొక సందేహం కూడా మీకు వచ్చి ఉంటుందమ్మా. సో ప్రేక్షకులు కూడా వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. బెల్లం వాడాం కదమ్మా, కొంతమంది బెల్లం వాడకునేటువంటి వాళ్ళు ఉంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇతర ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు బెల్లం వాడకూడదు అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళు బెల్లం మినహాయించి మిగతా 3 పదార్థాలు కలిపి కూడా ఔషధంగా తయారు చేసుకుని, బెల్లం ఆప్షనల్ అంతేమ్మా. సో వాడదగినటువంటి వాళ్ళందరూ వాడడం మంచిది. వాడకూడనటువంటి వాళ్ళు అయితే బెల్లాన్ని స్కిప్ చేసేసి మిగతా 3 కలుపుకొని తీసుకోవచ్చమ్మా. ఓకే. సో సార్, ఇప్పుడు మీరు చిట్కా చెప్పారు కదా, ఇది కాకుండా మనకి ఏమైనా ఆయింట్మెంట్ కానీ అంటే ఇంకా ఏమైనా చెప్తారా? మనకు మార్కెట్ దొరికే మెడిసిన్స్ కూడా ఉన్నాయమ్మా. సో మన ఇంట్లో మనకే మనం తయారు చేసుకునేది చెప్తాను, మార్కెట్ దొరికేది చెప్తానమ్మా. 2 చెప్తాను. ఎవరికి ఎలా వీలు పడితే అలా తీసుకోవచ్చమ్మా. దీనికి అలోవెరా జెల్ చాలా బాగా పనిచేస్తుందమ్మా. అలోవెరా సో గ్రామాలు, పట్టణాలు, నగరాల నిమిత్తం కూడా ప్రతి చోట అలోవెరా కలబంద అంటారు కదమ్మా, ఆ కలబంద చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఆ కలబంద మనకు మార్కెట్ దొరుకుతుంటుందమ్మా, ప్రతి చోట దొరుకుతుంటుంది. అలోవెరా వల్ల మనకి చాలా హెల్త్, స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, ఈజీగా మనం వెళ్ళిపోస్తాం. ఎగ్జాక్ట్లీ. సో మల్టిపుల్ మెడిసిన్స్. అలోవెరా జెల్ రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రోజు 2 సార్లు కాస్త ఆ సోరియాసిస్ ప్రాబ్లం ఎక్కడైతుందో ఆ భాగంలో మైల్డ్గా రుద్దుతుండడం వల్ల కూడా, మసాజ్ చేస్తుండడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుందమ్మా. అలా కాకపోతే మనకు మార్కెట్లో అనేక రకాల ఆయిల్స్ కూడా దొరుకుతాయమ్మా. ఈ ఆయిల్స్లో నింబాది తైలం అనేటువంటి ఆయిల్ని ఎక్కువగా ఆయుర్వేద వైద్యులు వాడుతుంటారమ్మా. నింబాది తైలం వేప నూనె ప్రధానంగా కలిపి తయారు చేసినటువంటి ఆయిల్ అమ్మా. ఆ యొక్క నింబాది తైలాన్ని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఆ యొక్క సోరియాసిస్ భాగంలో అప్లై చేసినప్పటికీ మంచి ఫలితం కలుగుతుంది. అది కాకపోతే కరంజ తైలం అని చెప్పేసి మరొక ఔషధం కూడా దొరుకుతుందమ్మా. కరంజ కానగ చెట్లమ్మా, గానగ చెట్లు అని చెప్పేసి కూడా అంటుంటారు. కానగ చెట్లు అంటారు. ఆ కానగ చెట్ల లోపల విత్తనాలతో ఆయిల్ తయారు చేస్తారమ్మా. ఆ కరంజ తైలం అంటారు. కరంజ అంటే కానుగ. సో ఆ ఆయిల్ కూడా ఈ సోరియాసిస్కి చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. సో ఆయిల్ అయినా రోజు 2 సార్లు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 3వ పదార్థంగా పిండ తైలం అని చెప్పేసి మరొక ఆయిల్ కూడా దొరుకుతుందమ్మా. పిండ తైలం. సో పిండ తైలం అనేటువంటి ఔషధాన్ని కూడా రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి అప్లై చేసుకున్నప్పటికీ ఈ విధంగా మంచి ఫలితం కలుగుతుందమ్మా. నేను చెప్పినటువంటి 3 ఆయిల్స్లో ఏ ఆయిల్ మనకు అందుబాటులో ఉండి ఏ ఆయిల్ వాడుకోగలిగితే ఆ ఆయిల్ వాడుకోవచ్చమ్మా. లేదంటే అలోవెరా జెల్ బెస్ట్ అమ్మా, బెస్ట్. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేమ్మా, ఓకే.